రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని సూచించింది. ఈ నెలాఖరు లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే కేంద్రం అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వతా చర్చ కొనసాగుతోంది. ఒకేసారి 3 నెలలకు సంబంధించి రేషన్ ఇవ్వాలని కేంద్రం ఎందుకు ఆదేశించింది అని చర్చ జరుగుతోంది. భారత్ పాక్ యుద్ధం సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చుండొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన తర్వాత ఇది ఉద్రిక్తతలు ఎక్కడవని మరికొందరు అనుమానిస్తున్నారు. మొత్తానికి కరోనా సమయంలో మాత్రమే కేంద్రం ఇలా ఒకేసారి 3 నెలలకు సంబంధించి రేషన్ ఇచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు. అయితే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. వరదలతో పాటు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయం ప్రకారం రేషన్ కార్డుదారులకు 3 నెలల రేషన్ అనగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వనున్నారు. అంతేకాక ఎస్సీఐ గోధుమల్లో సరిపడ నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆయా రీజియన్ల మేనేజర్లకు కేంద్రం సూచించింది.